భూమి ఉంటే అక్కడ పెద్ద యాక్టివిటీస్ జరగట్లేదని, ఆ ప్రాంతం మార్కెటింగ్ అవసరాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించిన మేరకు మరి ఆ ల్యాండ్ని ఏఎంసీ పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 4,40,000 రూపాయల చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది. దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ 1,45,20,000 చెల్లించాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి శానిటేషన్ ఉంది, శానిటేషన్ అవుట్సోర్సింగ్ చేసి కొంచెం ప్రజలకి సౌకర్యవంతంగా ఉంచడం. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వంలో ఎప్పుడైనా రిపేర్ వస్తే ఆలస్యం జరగటం, తద్వారా పేషెంట్స్కి ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సమస్యలు రాకోకుండా అవుట్సోర్స్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. ఇది 2019లో ఈ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ భూమి కేటాయించడం జరిగింది. దాదాపు 18 ఎకరాలు అనుకుంటాను తిరుపతిలో. ఈ రియాలిటీ కంపెనీ ఈ 5-6 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం, నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయకపోవటం దృష్టి పెట్టుకుని దీన్ని LOI ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. బిడ్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచి ఈ ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ హోటల్స్ నిర్మాణం కానివ్వండి, కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి, అదేవిధంగా హైవేలలో అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మళ్ళీ RFP పిలవడం జరుగుతుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతర్జాతీయ అథ్లెట్ అర్జున అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్రరాజు జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. వివిధ పథకాలు సాధించినందుకు 9.25 లక్షల నగదు ప్రోత్సాహం. 27 మే 2025 31 వరకు దక్షిణ కొరియాలో గుమ్మీలో నిర్వహించిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకం సాధించినందుకు 8 లక్షల నగదు ప్రోత్సాహం. 62వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్
అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో పథకం సాధించినందుకు 1,25,000. రాబోయే జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు సిద్ధమయ్యేందుకు డైట్ ఇతర అవసరాల కోసం 22.6 లక్షల ఆర్థిక సాయం. రానున్న కామన్వెల్త్ గేమ్స్లో ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం 21.1 లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1.5 కోటి వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ పాపకి ట్రైనింగ్, ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రైనింగ్ కోసం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని అవసరం స్పాన్సర్షిప్ చేస్తాం. గుంటూరులో అడవి తక్కెళ్లపాడు హ్యాబిటేషన్ పెద్దపలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన శిల్పారామం చేనేత హస్తకళల మరియు సాంస్కృతిక సంఘానికి ఇచ్చిన 3.6 ఎకరాల్లో 1.47 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. ఈ భూమిని పీపీపీ విధానంలో 16 శిల్పారామం ప్రదర్శన స్టాల్స్, 200 మంది సామర్థ్యంతో యాంపీ థియేటర్, 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల ఆట స్థలం, పరిపాలనా భవనం 823 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, మరుగు టాయిలెట్స్, ఇవి అన్నిటినీ కూడా డెవలప్ చేస్తానికి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక పెద్ద సివిల్ కాంట్రాక్టర్, వారికి 33 సంవత్సరాల లీజ్కి ఎకరం 47 సెంట్లు ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాము. పిఎంఏవై అర్బన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వసతుల కల్పనకు ఏపీ టిడ్కో హడ్కో నుండి 4,450 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని రాటిఫై చేయడానికి కేబినెట్ ఆమోదం. 2018లో పిఎంవై కింద 5 లక్షల నివాస గృహాల నిర్మాణం కోసం 38,265.8 కోట్ల పరిపాలనా అనుమతులను గత వైసీపీ ప్రభుత్వం 2021లో రద్దు చేసింది. 5 లక్షల నుండి, అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే, ఇది అర్బన్ ఏరియాస్లో శాంక్షన్ చేస్తే దాన్ని 2,62,216కు తగ్గించేసింది. మరి 2,61,640 ఈడబ్ల్యూఎస్ గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిధుల కోసం ఏపీ టిడ్కో రుణ సహాయాన్ని పొందింది కేబినెట్ నిర్ణయం. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒక సైడ్ అద్దె కట్టుకుంటూ, ఇంకొక సైడు బలవంతంగా వారి ఇష్టం లేకపోయినా సరే ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పూర్ బెనిఫిషరీస్ అందరికి కూడా కలిగింది. మరి అటన్నిటిని కూడా సరిచేయటానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ ఇండివిజువల్ బిఎల్సి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసింది అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే పిఎంఏవై 1ఓలో దాదాపు 10 లక్షల అప్లికేషన్స్, కొత్త ఇళ్ళు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా పిఎంఏవై 1ఓలో ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షల ఇళ్ళు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ, అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తాను. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేకపోతే ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్లు కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ పూలింగ్లో
మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దాదాపు 33,000 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ని నిర్మాణం చేస్తున్న ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇవ్వటం. దాంట్లో పాలసీలో భాగంగా మరి ఎకరానికి కొన్ని గజాలు, కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1,100 మంది వరకు అనుకుంటాను గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు, వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఈ లేఅవుట్లు వేసినప్పుడు కూడా ఈ వాస్తు అన్నిటిని కూడా పరిశీలించి వాస్తు స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారి సూచనలతోనే ప్లాటింగ్ వేయటం జరిగింది. కానీ కొన్నిసార్లు మనందరూ కూడా తెలుసు ఈశాన్యం కట్ అయింది, లేకపోతే నైరుతి కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది అనే రకరకాల సమస్యలతో మరి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మార్చారు. ఇప్పటికి కూడా ఇంకా ఒక 112 మంది అటువంటి వీధి పోటు ఉందని చెప్పేసి, లేకపోతే సౌత్ వెస్ట్ కట్ అయిందని, నార్త్ ఈస్ట్ కట్ అయిందని ఉంటే వాళ్ళకు కూడా మార్చడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇవి అమ్ముకోకుండా ఒరిజినల్ అలాటీస్కి ఉంటే మాత్రమే ఈ మార్పులు జరుగుతాయని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పిఎంఏవై అర్బన్ 1ఓలో ప్రాథమిక వసతుల కల్పన చేపట్టలేకపోయిన ఏజెన్సీల వర్క్లను రద్దు చేసి 226.36 కోట్లకు సవరించే పరిపాలన అనుమతులు మంజూరు. అంటే చాలా వర్కులు మీ అందరికీ తెలిసిందే. టిడ్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు 162 150 ప్యాకేజీలో పిలిస్తే దాంట్లో చాలామంది అదే రేట్లు పాత రేట్లకు చేస్తానికి ఒప్పుకున్నారు. ఒక 29 మంది ఒప్పుకోకపోతే వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండరింగ్ చేయడానికి ఈ లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్స్ని రీవర్కౌట్ చేస్తానికి అనుమతి. టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్గా, చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వటానికి బాండ్స్, ఎన్సీడీలు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకర షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కృష్ణపట్నం పోర్టు దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్ మరియు రైల్ రోడ్ కనెక్టివిటీ కోసం కొన్ని ఐలాండ్స్ అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా అంటే ఈ కంటైనర్ కాంప్లెక్స్ తర్వాత రైల్ రోడ్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1,33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. మరియు
పాలసీ ప్రకారం ఏంటంటే ఉన్న నిబంధనల ప్రకారం ఎంత భూమి అయితే తీసుకుంటామో అంత భూమిని వేరే చోట్ల అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల కారణంగా రాపూరు మండలం పంగిలిలో 216 ఎకరాలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ అండ్ మండల్లో 230 ఎకరాలు, కొండాపురం మండలం తురుపు ఎర్రబల్లి గ్రామంలో 468 ఎకరాలు, సీతారాంపురం మండలం దేవరాజు సురైపల్లి గ్రామంలోని 27.91, 8.13, 7.64, 5.62 62 ఎకరాలు ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి మండలంలో 87.97 ఎకరాలు, అంటే మొత్తం అంతా ఏదైతే ఫారెస్ట్ నుంచి ఈ పోర్ట్ అభివృద్ధికి తీసుకున్నామో దానికి బదులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు వివిధ ప్రాంతాల్లో మెగా సోలార్ ప్లాంట్స్ నిర్మాణం చేయడానికి భూములు లీజుల మీద ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అండ్ ఆలూరు గ్రామాల్లో 2648 ఎకరాలు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంటలోని సర్వే నెంబర్ 977/1, 977/2 మొదలైన వాటిలో 52.99 ఎకరాలు 100 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం, నంద్యాల జిల్లా గడివేముల మండలంలో సర్వే నెంబర్ 748లో 542.27 ఎకరాల ప్రభుత్వ భూమిని, అంటే ఇక్కడ 1000 మెగావాట్లు మెగా సోలార్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తుమ్కుంట గ్రామంలో 1187 ఎకరాలు, ఇక్కడ 500 మెగావాట్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఈ ల్యాండ్లన్నీ కూడా మార్కెట్ రేట్స్ మీద 10% వాల్యూ లీజ్ రెంట్స్ కింద భూములు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా 33 సంవత్సరాలకి లీజ్గా ఇవ్వబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి 10% ఎస్కలేషన్, అంటే లీజ్ అమౌంట్ 10% పెంచడం జరుగుతుంది. రామాయపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్ డెవలప్మెంట్ కోసం పోర్ట్ చుట్టుపక్కల ఉన్న రాపూరు, చేవూరు గ్రామాల్లో సుమారు 1830 ఎకరాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడానికి నిరాకరించిన ప్రజలందరికీ మేలు చేసే పారిశ్రామిక అభివృద్ధి కాబట్టి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. ఇక్కడ పరిశ్రమలు రావడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాపూరు గ్రామంలో 8 ఎకరాలు, ఎకరం 15 లక్షల కాడికి మ్యారిటైమ్ బోర్డుకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 1,20,90,000 రూపాయలు. అదేవిధంగా రాపూరు గ్రామంలో సర్వే నెంబర్ 39లో 48-1లో 70 ఎకరాల 61 సెంట్ల భూమిని 15 లక్షల ఎకరం కేటాయించడం జరిగింది. అదేవిధంగా చేవూరు గ్రామంలో సర్వే నెంబర్స్ 185, 198 మొదలైన వాటిలో 16.47 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది. మార్కెట్ విలువ 20,12,133. అంటే ఈ భూమి అంతటినీ కూడా అక్కడ పోర్ట్ వస్తుంది కాబట్టి పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి జరిగితే గనక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తాయనే ఉద్దేశంతో పోర్టు చుట్టూతా ఉన్న ప్రభుత్వ భూముల్ని అక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని చెప్పేసి మ్యారిటైమ్ బోర్డుకి ఈ భూములన్నీ కూడా అప్పచెప్పబడుతున్నాయి. అది కూడా అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే 15 లక్షలు చాలా చోట్ల ఉంది, ఒక చోట 20 లక్షలు పర్ ఎకర్ ఉంది. పూర్తి డబ్బులతో చెల్లింపులు చేసిన తర్వాత ఈ భూమి అప్పచెప్పబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, దాదాపు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 CBG ప్లాంట్స్ని
ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునే విషయం తెలిసిందే. ఇప్పటికే వారు యాక్టివిటీస్ మొదలుపెట్టారు చాలా చోట్ల. ఇప్పుడు ఆ పాలసీ ప్రకారం క్లీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో 20 మెగావాట్లకి 800 ఎకరాలు మన నేపియర్ గ్రాస్ పెంచుకోవటానికి లీజ్కి ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వ భూమి అయితే 15,000 రూపాయలు పర్ ఎకర్, తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి 5% పెంచడం. అదే ప్రైవేట్ భూములు అయితే 30,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్కి. ఇప్పుడు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదైర్లపాడులో సర్వే నెంబర్ 652లో 475.57 ఎకరాలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎగమడుగు గ్రామంలో సర్వే నెంబర్ 1/1, 1/6లో మరియు 2లో 1069.15 ఎకరాలు, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామంలో ఈ రెండు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్కి కేటాయించబడుతుంది. 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ త్రూ నెట్ క్యాప్ ద్వారా ఇవ్వబడుతుంది. లీజ్కే ముందు నెట్ క్యాప్కి ఇది అప్పచెప్పి ల్యాండ్స్ని నెట్ క్యాప్ ద్వారా వారికి లీజ్కి ఇవ్వబడుతుంది భూమి. సంవత్సరానికి 15,000. ప్రతి సంవత్సరం తెలిసి 5% కూడా ఇంక్రీజ్ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. 2 ఏళ్ళకి ఒకసారి 5%. ఎన్ని ఎకరాలంటే ఇప్పటికి అంటే యాక్చువల్గా 20 టీపీడీ ప్లాంట్ అయితే 800 ఎకరాలు కావాలి. అంటే ఒక టీపీడీకి 40 ఎకరాలు కావాలి. వాళ్ళు దాదాపు 10,000 టన్స్ పర్ డే టీపీడీ టోటల్ ప్లానింగ్. ఇప్పటికీ వాళ్ళు స్టార్ట్ చేసిన కొన్ని యూనిట్స్కి ఒక చోట ఏమో 475.57 ఎకరాలు, కొనుకుమిట్లలో 1,069.15 ఎకరాలు స్టార్ట్ అవుతుంది కదా. అంటే వాళ్ళు ప్లాంట్ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ నేపియర్ గ్రాస్ పెంచాలి కదా, పెంచాలంటే ఒక సంవత్సరం పడుతుంది, సంవత్సరం లేకపోతే 7 నెలలు. సో ప్లాంట్ పూర్తి అయ్యేసరికి అది రా మెటీరియల్, బేసిక్ రా మెటీరియల్ ఏంటంటే నేపియర్ గ్రాస్. ఆ నేపియర్ గ్రాస్ రెడీగా ఉండాలి కదా మన ప్లాంట్ తయారయ్యేటప్పటికి. అందుకని ఇప్పుడు తీసుకుని వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తారు. న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన కేంద్రీయ విద్యాలయ స్కూల్ను సివిల్ సెక్టర్లో ఏర్పాటు చేయడం కోసం ఉచితంగా సాధారణ షరతులకు లోబడి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామం సర్వే నెంబర్ 496/2లో 6.09 ఎకరాలు ఉచితంగా కేటాయించడం జరిగింది పిల్లల విద్య కోసం. అంటే ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల పిల్లలకి సెంట్రల్ స్టాండర్డ్స్లో విద్య అందుబాటులోకి వస్తున్న ఉద్దేశంతో ఉచితంగా ఈ ల్యాండ్ ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 77.3 ఎకరాల ప్రభుత్వ భూమిని మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా ఇవ్వటానికి జీవో ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 7.5 lakh పర్ ఎకర్ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం ఏపీఐసికి ఇవ్వటం జరుగుతుంది. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా అక్కడ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వ ప్లగ్ అండ్ ప్లే పథకంతో దీన్ని అనుసంధానించి దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇది NH 167కి ఆనుకున్నది కాబట్టి ఎక్కువగా ఇన్వెస్టర్స్ కానీ అది డెవలప్మెంట్ చేయడానికి కానీ చాలామంది ఔత్సాహికులు వచ్చే అవకాశం కూడా చాలా మెండుగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం నందకోట గ్రామంలో సర్వే నెంబర్ 22లో 30 సెంట్లు, సర్వే నెంబర్ రిక్రియేషన్ యాక్టివిటీస్ చేయడానికి ఈ భూమిని యూటిలైజ్ చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాం.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ మండల ప్రధాన కార్యాలయంలో జాతీయ రాజకీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు తమ సొంత భూమి లేదా భవనం లేని పక్షంలో ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన 30 సెంట్లు బదులుగా 50 సెంట్లు గరిష్టంగా కేటాయించేందుకు అనుమతి ఇవ్వబడింది. దీనికి 50 సెంట్లకి సంవత్సరానికి 1000 రూపాయలుగా లీజు నిర్ణయించబడింది. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం గ్రామీణ మండలం ఎండాడ గ్రామ సర్వే నెంబర్ 14/5లో 9.04 సెంట్ల ప్రభుత్వ భూమిని విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ విద్య మరియు పరిశోధన కేంద్ర స్థాపన కోసం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్కు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే హైదరాబాద్లో ఏఐజీ ఎంత పాపులర్ అంటే ఎంత గొప్ప వైద్య సేవలు అందిస్తుందో. ప్రపంచవ్యాప్తంగా మరి పేషెంట్స్ అక్కడికి వచ్చి మెరుగైన వైద్యాన్ని పొందుతున్న విషయం కూడా తెలుసు. వీటన్నిటికీ మించి మన ఆ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు మరి పర్టికులర్ హెల్త్ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో పెద్ద పేరెన్నికగన్న సైంటిస్టు. ప్రపంచవ్యాప్తంగా వారంతా కూడా టీచింగ్స్ కానివ్వండి దాని మీద రీసెర్చ్ కానీ చేస్తున్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. వారు మరి 9 ఎకరాల్లో వాళ్ళు యాక్చువల్గా 15 ఎకరాల్లో ఎంతో కోటం జరిగింది. కానీ 9 ఎకరాలు 43,753.5 చదరపు గజాలు మార్కెట్ విలువ గజానికి 40,000 కాడికి ప్రతిపాదించడం జరిగింది. లేదా వారు 5 కోట్ల రూపాయలకి ఎకరం ఇవ్వమని చెప్పేసి కోరారు ప్రభుత్వాన్ని. సో ప్రభుత్వం దీన్ని పరిశీలించిన తర్వాత మెరుగైన వైద్య సేవలు, ఎందుకంటే విశాఖపట్నం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అక్కడ సాఫ్ట్వేర్ కానివ్వండి లేకపోతే ఐటీ కానివ్వండి లేకపోతే డేటా సెంటర్స్ కానివ్వండి ప్రతి పరిస్థితుల్లో చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా మెరుగైన వైద్యం అందే అవకాశం వైద్య సేవలు అందే అవకాశం కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్ని మరి ఇటువంటి ఇంటర్నేషనల్లీ రెనౌండ్ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 5 కోట్లకి మరి భూమి 9 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి కూడా వైజాగ్లో ఎకరం 5 కోట్లు 5 crores per acre ఎండాడా. ఎస్ ఎక్కువ ఉంటుంది కాదు. అటువంటి హాస్పిటల్ రావటం మూలంగా ఏంటంటే వైద్య సేవలు అంటే ఏదైనా ఇండివిజువల్ కేసెస్ మనకు తెలియదు కానీ ఆ హాస్పిటల్కి ఉన్న పేరు ఆ హాస్పిటల్లో జరుగుతున్న హెల్త్ పరమైన రీసెర్చ్ లేకపోతే ఆ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు ఆయన చేసిన పిహెచ్డీలు కానీ రీసెర్చ్ కానీ దీని మీద వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆ హాస్పిటల్ వస్తే మన రాష్ట్ర పేషెంట్స్కే కాకుండా చుట్టుపక్కల వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వీళ్ళందరికీ కూడా మేలు జరిగిందనే ఉద్దేశంతో దాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లేదా కమర్షియల్ యాక్టివిటీ అంటే నేను కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే వైద్య సేవలు క్వాలిటీ హెల్త్ అంటే దాని గురించి నాకు సమాచారం లేదు నాకు తెలుసుకుంటాను. హాస్పిటల్ అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న రాతి డంపుల నుండి రాతిని వేరు చేయటం కోసం కొంత 247 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ పనిని అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మీల్కి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్కి అప్పగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే డ్యామ్ నిర్మాణానికి 71.63 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. గతంలో తవ్విన అంటే ఇంత ముందు కన్స్ట్రక్షన్లో చాలా రాళ్ళు వచ్చినాయి, అంటే బ్లాస్టింగ్ చేస్తారు కాబట్టి కొండల్లో. కానీ దాంట్లో 50% మాత్రమే కన్స్ట్రక్షన్కి ఉపయోగంగా ఉండి మిగతా ఎన్ని కూడా స్ట్రెంత్ లేని రాళ్ళు రావటం మూలంగా కేవలం 50% అంటే ఒక 30-35 లక్షలు మాత్రమే
ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో వచ్చిన రాతిని వినియోగించగలిగింది. ఇప్పుడు హిల్ నెంబర్ 902 దాంట్లో బ్లాస్ట్ చేసి దాంట్లో వచ్చిన రాయిని ఈ కన్స్ట్రక్షన్కి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ హిల్ని ఎక్స్కవేట్ చేసి రాయిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 247 కోట్లతో ఈ పనిని మీల్కి అప్పచెప్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఈపీసీ సిస్టంలో లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీస్ కోసం ప్యాకేజ్ నెంబర్ 66 దాదాపు 890 మీటర్ల పొడవు గల నావిగేషన్ టన్నెల్ నిర్మాణానికి శాడిల్ డ్యామ్ మరియు దాని నిర్మాణంలో సహా ఆఫ్ టేక్ రెగ్యులేటర్ పని విషయంలో 4,49,484 అదనపు బడ్జెట్ని శాంక్షన్కి ఆమోదం తెలిపింది. 4,49,00,000. నేషనల్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా రీయింబర్స్మెంట్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా రీయింబర్స్ తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఎసెన్షియల్. ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే అక్కడ రాక్ అవసరం. రాక్ ఆల్రెడీ వచ్చిన రాక్లో 50% పనికిరాదు, అంటే స్ట్రెంగ్త్ లేదు కాబట్టి దాన్ని పక్కన పడేసేసి చిన్న ఏం కాదు, స్ట్రెంగ్త్ అంటే మెత్తగా అయిపోతాయి ఆ లోడ్ పెడితే. సో అవి తీసేసి మళ్ళీ హిల్ నెంబర్ 902లో ఎక్స్కవేషన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ జిఓఎంఎస్ నెంబర్ 1 ఇన్ ద ఎనర్జీ డిపార్ట్మెంట్ డేటెడ్ 7/1/2026లో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో నుంచి 900 కోట్ల రూపాయలు స్పెషల్ టర్మ్ లోన్ తీసుకుంది ఆల్రెడీ. దానికి హామీని అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే దీని ద్వారా ఏంటంటే ఈ లోన్ ద్వారా సమ్మర్ వస్తుంది, ఈ థర్మల్ స్టేషన్స్ అందరికి కావాల్సిన బొగ్గు సేకరణ కోసం తర్వాత ఇతర ఇంధన అవసరాల కోసం దీన్ని వినియోగిస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ 2026ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నెంబర్ 8 ఆఫ్ 2025 అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ 2025 స్థానంలోకి వస్తుంది. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టం 1939లో అవసరమైన సవరణలు చేయటం లక్ష్యం. గతంలో ప్రభుత్వం వసూలు చేసిన సుంకంపై హైకోర్టులో వివాదం నడుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవటానికి ఈ చట్ట సవరణ ఉపయోగపడుతుంది. ఓకే, ఏమన్నా మీరు పదవి చేస్తారు. ఎజెండా అయిపోయింది. అంటే ఈ కొన్ని అన్ని ఐటమ్స్ సేమ్. ఇప్పుడు కృష్ణపట్నంలో 1033 ఎకరాలు తీసుకున్నారు. డిఫరెంట్ మండల్స్లో ఉంది కాబట్టి డిఫరెంట్ ఎజెండా ఐటమ్స్గా చెప్పారు. నేను అన్ని కలిపి చెప్పేశాను. 20 దాకా ల్యాండ్ అలాట్మెంట్స్ 20 ఉన్నాయి. ఎస్, అదే ఇందాక చెప్పే కదా, ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా స్క్రూటినీ అయిపోయింది. వచ్చే నెలకి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి శాంక్షన్స్ కూడా తీసుకుంటాం. దాంట్లో ఇల్లు స్థలం లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి స్థలం ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల గురించి ఏం రాలేదు. తిరుపతి లడ్డూది డిస్కషన్ జరిగింది. ఈ లడ్డూ విషయంలో గతంలో నుంచి జరిగిన విషయాల మీద, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లరి ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా, లేకపోతే ప్రెస్లో వచ్చిన న్యూస్ల మీద వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్ ఏంటి, లేకపోతే ఏం కంక్లూజన్స్ ఇచ్చారు అని తెలుసుకున్న తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది.
ఉన్నాయని చెప్పేసి ఒక్క నిమిషం, 1 minute ప్లీజ్. ఆవు కొవ్వు పంది కొవ్వు ఉన్నాయని చెప్పేసి సీఎం డిప్యూటీ సీఎం చాలా మీటింగ్లలో చెప్పారు. ఇప్పుడు ఆ పశువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు లేవనేదో వచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. మరి దాన్ని అది చెప్తూ ఉన్నారు, మీరు చూసారా? అఫీషియల్గా అయితే ప్రభుత్వానికి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న డెలిబరేషన్స్ కానీ లేకపోతే ఫైండింగ్స్ కానీ లేకపోతే కంక్లూజన్స్ కానీ వాటన్నిటిని చదివి తెలుసుకుని దాని మీద మాట్లాడతాం. కాకపోతే అడల్టరేషన్ జరిగిందని మాత్రం వాస్తవం. ఓకే, అది ఏమేమి అంటే అడల్టరేషన్కి ఓకేనా అది కాదు, అది ఓకే కానీ అంటే కాదు మీరంటే అడల్టరేషన్ దేని ద్వారా జరిగింది అనేది ఇంకా రిపోర్ట్ వస్తే కదా తెలిసేది. అడల్టరేషన్కి ఓకే అంటున్నారంటే భక్తుల మనోభావాలని మీరు దెబ్బతీస్తున్నారు. నో దట్స్ నాట్ కరెక్ట్. అడల్టరేషన్ భగవంతుడికి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేడుకొండల వాడికి జరగాల్సిన సేవలో ఏది అడల్టరేషన్ జరిగినా ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. సో మీరేదో కొంతమంది డైవర్ట్ చేస్తానికి అది అన్నారు కదా, ఇదేంటి దీన్ని వదిలేసి అడల్టరేషన్ జరిగిందా అనేదని వదిలేసి ఇంకోటి ఏదో అడల్టరేషన్ జరిగిందా లేదా సరే మీరు చెప్పిన వర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాం. ఇక్కడ తెలియాల్సింది ఇది, మీరు చెప్పాల్సింది ఏంటంటే అడల్టరేషన్ జరిగిందా లేదా, అది వాస్తవం కదా. దాంట్లో కూడా ఏమన్నా మీకు జరగలేదన్న రిపోర్ట్ ఉందా? అది జరిగిందా? జరిగింది కదా, చాలు. మరి జరిగింది కదా, అది ఆవు కొవ్వు పంది కొవ్వు అనేది మీకు రిపోర్ట్స్లో తెలుస్తాయి. పూర్తి అఫీషియల్గా రిపోర్ట్ రాకోకుండా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మాట్లాడదు. అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ దృష్టిలో పెట్టుకుని అప్పుడు వచ్చిన సమాచారం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాట్లాడుంటారు. సో కాబట్టి అవన్నీ కూడా మీకు పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి కదా. సో పూర్తి రిపోర్ట్స్ సిట్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్న రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అఫీషియల్ వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా మాట్లాడతాం. ఇప్పుడు జీవన్ మీటింగ్ జరుగుతుంది, ఆల్రెడీ స్టార్టెడ్.